ఐ లీవ్, ఐ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద గాడ్. ఆమేన్. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరింతును. ఎందుకంటే ఆ యేసయ్య రక్తం ద్వారా నేను కడగబడ్డాను, యేసయ్య రక్తం ద్వారా విమోచించబడ్డాను, ఆ యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాను. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి నేను జీవిస్తూ అనేక మందిని తన ఆత్మ ద్వారా జీవింపచేసే శక్తి నాలో ఉంచాడు. Hallelujah. Come on now. Are you alive this morning? Are you alive? In the spirit are you alive? Hallelujah. ఫిజికల్గా మనం అలైవ్, దాని ద్వారా ఏం చేయలేం. బట్ దేవుడు ఆత్మలో నువ్వు ఎంత సజీవం ఉన్నాడో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి గత ఆదివారం పెంతెకోస్తు గురించి నేను మాట్లాడాను. I continue to teach on the power of Pentecost experience. మరి పెంతెకోస్తు ఒక అనుభవము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు అనుభవిస్తూ ఉండాల. హల్లెలూయా. పెంతెకోస్తు రోజున ఆది సంఘం అనేది పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు రోజు నుంచి, ఆ పెంతెకోస్తు రోజున సంఘం ఉద్భవించింది. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే అప్పటి నుంచి దేవుని శక్తి కలిగి దేవుని వాక్యమును వాళ్ళు ప్రకటించారు. మరి ఈ రోజులలో మనం చూస్తే సంఘము ఎక్కడ ఆగిపోయిందంటే సువార్త చెప్పడంలో, బాప్తిజం ఇవ్వడంలో అక్కడ దాకా బాగుంది కదా. చాలామంది నేను క్రైస్తవుడుగా అని అనిపించుకుంటూ, సంఘంలో ఒక విశ్వాసిగా అని అనిపించుకుంటూ, సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటూ చక్కగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు చూసే విధానంగా, అంటే దేవుడు కోరే విధానంగా ఒక విశ్వాసి మారడం లేదు. అంటే సంఘంలో కేవలం సభ్యత్వము, ఒక బాప్తిజం, రక్షణ తీసుకోవాలి, బాప్తిజం పొందుకోవాలి, ఇక సంఘంలో అలా జీవించాలి. అంటే దేవుడు దానికి ఇంకా అతీతంగా సంఘమును చూస్తుండే. ఏంటంటే సంఘము క్రీస్తులో ఉన్న శక్తి కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని వచనాలు నేను మీ ముంగట నేను ఉంచి దేవుని వాక్యం నేను పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. మార్కు సువార్త 16 అధ్యాయము 15-16 వచనం. నేను కొన్ని వచనాలు మీతో నేను చూపెడుతుంటాను. దయచేసి రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. ఒకవేళ మీకు జ్ఞాపక శక్తి ఉంటే ఆ జ్ఞాపకంలో ఉంచుకోండి. ఏది మర్చిపోయిన వాక్యమును మర్చిపోవద్దు. ఎందుకంటే వాక్యం ద్వారానే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మైకులు చదవండి అమ్మా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. మరి ఇక్కడ చూస్తే ఈ మార్కు సువార్త యేసయ్య చెప్తుంటాడు అన్నమాట, శిష్యులతో ఆజ్ఞాపిస్తుంటాడు. ఇక్కడ ఈ 15 వచనం 16 వచనం మనం చూస్తే, మరియు మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మరి సువార్త ప్రకటించబడుతుంది. చాలామంది సువార్త ప్రకటించగానే రక్షింపబడుతున్నారు, రక్షింపబడగానే బాప్తిజం పొందుకుంటున్నారు, నీటి బాప్తిజం. అక్కడికే నీటి బాప్తిజం పొందుకున్న తర్వాత ఇక నేను క్రైస్తవుని అని ఒక ముద్రతో అలా జీవిస్తున్నారు కదా. మరి శిష్యులు కూడా అట్లనే సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నారు. కానీ దేవుడు కోరేది ఏంటంటే నీటి బాప్తిజం. చూడండి,
ఒకళ్ళు నీటి మూలముగాను ఒకళ్ళు ఆత్మ మూలముగాను జన్మిస్తేనే పరలోక రాజ్యములో ప్రవేశించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్లెస్ యు ఆర్ బోర్న్ ఇన్ వాటర్ అండ్ బోర్న్ ఇన్ స్పిరిట్, యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆర్ ఎల్స్ యు కెనాట్ అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు నీటి మూలముగాను ఒకళ్ళు ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించారు. నువ్వు కేవలం రక్షింపబడి నీటి బాప్తిజం పొందుకుంటే మాత్రము దేవుని వాగ్దానాలకి దేవుని ఆశీర్వాదాలకి నువ్వు అర్హులు కావు. నువ్వు ఎప్పుడు దేవుని యొక్క వాగ్దానములకు ఆ ఆశీర్వాదాలకి ఎప్పుడు అర్హుడు అంటే నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు ఆ వాగ్దానములు నీ జీవితంలో స్వాధీనపరచుకుంటాం. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని వాగ్దానములన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన వాగ్దానములు ఆత్మీయంగానే మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, రక్షింపబడుతున్నారు. కానీ అయినా అని అలా మేము రక్షింపబడ్డామన్నా, మేము ఫలానా పాస్టర్ ద్వారా బాప్తిజం తీసుకున్నామన్నా, కానీ మా జీవితంలో ఎప్పుడు సంతోషం లేదు, మా జీవితంలో ఎప్పుడు గొడవలే, మా కుటుంబంలో ఎప్పుడు బంధకాలే, మా కుటుంబంలో ఏమి కూడా మంచి జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదంటే పరిశుద్ధాత్మ లేనందుకు. హల్లెలూయా. ఏం లేనందుకు? పరిశుద్ధాత్మ లేనందుకు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం శరీర స్వభావం కలిగిన వారం కాదు కానీ, చదవండి అమ్మ ఒకవేళ రోమపత్రిక 8:9 వచనం. దయచేసి మన మనస్సు మన హృదయము వాక్యంలో ఉంచుదాం. హల్లెలూయా. చదవమ్మా. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. అబ్బా, మనం ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా, సంఘంలో మనం ఎంత మంచిగా అవపరుచుకున్నప్పుడు కూడా, మనం సంఘంలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నప్పుడు కూడా, మనం సంఘంలో చక్కగా కనబడి చక్కగా మాట్లాడినప్పుడు కూడా, ఒకవేళ దేవుడు కోరే ఆత్మ మనలో ఉండకపోతే మనుషులను సంతోషపెట్టే వారుగా మనం ఉంటాం, కానీ దేవుని సంతోషపెట్టే వారుగా ఉండం. ఎందుకంటే దేవుని సంతోషపెట్టే వారుగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఆత్మ పూర్ణులై ఉన్నప్పుడే దేవుని సంతోషపెట్టగలుగుతాం. హల్లెలూయా. మీరు శరీర స్వభావం కలిగిన వారు కాదు కానీ, చదవమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం ఏ స్వభావము ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారం కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మను నువ్వు స్వీకరించి దేవుని ఆత్మను అనుమతిస్తావో, ఇక నీ జీవితంలో దేవుని ఆత్మ ఉంటూ నిన్ను నడిపిస్తుంది. అప్పుడు నీ స్వభావం నీ మీద పనిచేయదు, కానీ ఆత్మలో ఉన్న స్వభావం నీ మీద పనిచేస్తుంది. ఆ స్వభావం ఎవరిది కాదు, యేసుక్రీస్తు స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 8:5 వచనం. అపొస్తలుల కార్యములు 8:5 వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. 5వ వచనం ఒకటి చదువునా. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. క్రీస్తును వారికి ఫిలిప్పు ఏం చేస్తున్నారు? క్రీస్తును వారికి ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? సువార్తని ప్రకటిస్తున్నాడు, రక్షణ గురించిన సువార్త ప్రకటిస్తున్నాడు. 12వ వచనం చదువునా దాంట్లో. అయితే ఫిలిప్పు దేవుని
రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఏమేనండి ఇక్కడ? ఫిలిప్పు మారు మనస్సు పొందాలి, మీరు పశ్చాత్తాపం పొందాలి, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. సో ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మారు మనస్సు పొంది దేవుడు నిజమైన రక్షకుడు అని వాళ్ళు విశ్వసించి రక్షింపబడ్డారు. వాళ్ళు హల్లెలూయా రక్షింపబడ్డారు. రక్షింపబడగానే వాళ్ళు ఏం చేస్తారండి? బాప్తిజం పొందుకున్నారు. ఏ బాప్తిజము? నీటి బాప్తిజం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు ఏం పొందుకున్నారండి? బాప్తిజము పొందుకున్నారు. కొంతమంది ఇక్కడ మేము బాప్తిజం పొందుకున్నామండి, మేము సీనియర్ క్రైస్తవులమండి అని బ్రతుకుతుంటారు. హల్లెలూయా. మేము ఎప్పుడో బాప్తిజం పొందుకున్నాం. వెరీ గుడ్, దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. కానీ దానితో సంతోషపడద్దు మీరు. హల్లెలూయా. ఆ బాప్తిజము ద్వారా నువ్వు సంఘం ఎదుట కదా, దేవుని ఎదుట నువ్వు ఒక ప్రమాణం చేసినావు. ఏంటంటే ఈ లోకంకి నేను చనిపోయినాను, నేను యేసుక్రీస్తుతో పాత పెట్టబడ్డాను, యేసుక్రీస్తుతో లేపబడ్డాను, నేను పునరుద్ధానుడై లేచాను యేసుక్రీస్తు ద్వారా. ఇక ఆ తండ్రి కుడిపార్శ్వమున నేను కూర్చున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇక బాప్తిజం ఇచ్చి యోహాను ఏమంటాడండి? నేను మీకు నీళ్ళతోనూ బాప్తిజం ఇస్తున్నా కానీ నా వెనకాల వచ్చేవాడు దేనితోని? పరిశుద్ధాత్మతోనూ అగ్నితో బాప్తిజం ఇస్తాడంటాడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిజం. చాలా మంది రక్షింపబడతారు, బాప్తిజం తీసుకుంటారు, కానీ శక్తి లేకుండా ఉంటారండి. ఏం లేకుండా ఉంటారని? శక్తి లేని జీవితం. ఆమేన్. పరిశుద్ధాత్మ లేని జీవితం ఏం జీవితం అది? శక్తి లేని జీవితం. దేవుని వాక్యం సెలవిస్తుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేంతో దేవుడు కార్యం చేస్తాడంట? నా ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తాడంట. చూడండి, పెంతెకోస్తు రోజున ఏం జరిగింది? పెంతెకోస్తు రోజున ఏం జరిగింది? చూడండి, పెంతెకోస్తు రోజున శిష్యుల మీద పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చింది. ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. దానికి ముందు వాళ్ళందరూ ఏముండే? భయస్థులు ఉండే. తోమా చాలా సందేహం పడేవాడు. తోమా ఎలా ఉండే అండి? తోమా కూడా ఎటువంటి వాడు ఉండే? డౌటింగ్ తోమా. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏం పొందుకున్నాడు? ఆ శక్తిని పొందుకొని ఇండియాకి వచ్చిండు, ఇండియా తిరిగిండు, కేరళ ప్రాంతం తిరిగిండు, అదే చెన్నై ప్రాంతం తిరిగిండు. ఆయన తిరిగిన ప్రాంతం అంతా కూడా అక్కడ అనేక మంది రక్షింపబడ్డారు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ కార్యం ద్వారా. చప్పలు కొడదామండి. హల్లెలూయా జీసస్. హల్లెలూయా హల్లెలూయా. పేతురు భయపడ్డాడు, 3 సార్లు పొంకిండు. పేతురు ఏమన్నాడు? యేసు అయ్యా నీకోసం నేను ప్రాణం పెడతా, నువ్వు సిలువ ఎక్కితే నేను ఎక్కుతా అన్నవాడు యేసుక్రీస్తు సిలువ వేయటంలో ఖతం ఫరార్. ఏమైంది? అక్కడికి వెళ్ళి ఫరార్ అయిపోయాడు. ముగ్గురు అడుగుతారు, అయ్యో పేతురు నువ్వు యేసయ్యతో ఉండేవాడివి కదా, యేసయ్యతో తినేవాడివి కదా. నాకు యేసయ్యతో ఏం సంబంధము లేదు, నేను ఎరగాను అని 3 సార్లు కానీ కోడి ఏం చేసింది? కోడి ఏమైంది? కూసింది. పేతురు నువ్వు కోడి కుయ్యక మునుపు 3 సార్లు నన్ను తృణీకరిస్తా ఎవరో అని బొంకుతో అని. బొంకేవాడు భయస్థుడు. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పేతురు మీదకి వచ్చిందో పిరికితనమైన నుంచి వెళ్ళిపోయింది. దేవుల్లో ఉన్న ఆత్మ శక్తి ఆయనలో ప్రవేశించింది. అందుకోసం దేవుడు అన్నాడు, నీకు పిరికితనం నేను ఇవ్వలేను, శక్తియు ప్రేమయు ఇంద్ర నిగ్రహం మంచి మనసు ఇచ్చానన్నాడు. హల్లెలూయా. అదే ఆత్మ దేవుడు ఇప్పుడు మనలో చూడాలని ఆశపడుతున్నాడు. కమాన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా.
ఆమేన్. చూడండి, ఇక్కడ ఫిలిప్పు సువార్త చెప్తున్నాడు విస్తారంగా. మారు మనసు పొందుతున్నారు, బాప్తిజం తీసుకుంటున్నారు. అన్న మేము చాలామంది సువార్తకి చెప్తున్నాం అన్న, కానీ చాలామంది సువార్త విని రక్షింపబడుతున్నా అన్న. ఒకవేళ ఉదాహరణ, చాలామంది వదిలే మన సంఘంలోనే ఎన్ని ఏళ్ళు ఎందరు మంది స్వస్థత పొందలేదు, ఎందరు మంది గర్భఫలాలు పొందలేరు, ఎందరు మంది బంధకాలు తెగిపోయినాయి, ఎందరు మంది చేతబడి శక్తుల నుంచి బయటకు వచ్చి వాళ్ళందరూ ఏరి ఎక్కడ పోయారు? దేవుని దృష్టిలో ఒక మరణించిన వాని లేపినా అని గొప్ప విషయం కాదు. దేవుని దృష్టిలో గొప్ప విషయం ఏంటంటే, ఒక పాపి రక్షింపబడి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆత్మలో జీవించేవాడు దేవునిని మహిమపరచేవాడు. చప్పలు కొడదామని. హల్లెలూయా జీసస్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. What happened in the day of Pentecost? The real church born, the church which is full of power, the church full of fire, the church which demonstrate only Jesus, not their flesh. మా చర్చ్లో పెద్ద స్క్రీన్ ఉందండి, మా చర్చ్ క్వైర్ పెద్దదండి, మా చర్చ్లో చాలా చక్కగా వాడతారండి, మా చర్చ్ను చూడడానికి చాలామంది వస్తారు. చర్చ్ను కాదు, నీలో ఉన్న ఆత్మను చూడడానికి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మను చూసి సాతాను భయపడి వెళ్ళిపోను గాక. హల్లెలూయా. పేతురు భయస్తుడే ఉంటాడు. తన ఆత్మ పొందుకున్న తర్వాత పేతురు ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగినాయి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుడు అందరికీ అదే కొలతతో ఆత్మనిచ్చాడు. ఆమేన్. నేను ఒక దగ్గర ఆగిపోయినాను, ఒక్క వచనం మీతో చూపెట్టాలని ఆశపడుతున్నాను. ఒకసారి అపోస్తుల కార్యం షకరమాందోరోబో, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అమ్మా 2వ వచనం చదవమ్మా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇక్కడ చూడండి, జాగ్రత్త, అందరూ ఆ వచనం చూడాలని ఆశపడుతున్నా. ప్లీజ్ క్యారీ యువర్ బైబిల్స్, ఐ బెగ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షికతరమాందోరోబో. క్యారీ యువర్ బైబిల్స్, ఐ టెల్ యూ. ఇక్కడ మా సెల్ గ్రూప్ లీడర్ ఉన్నాడు అన్న, సోనన్న. మేము కాలేజ్ డేస్లో మా బ్యాగ్లో బైబిల్ ఉంటుండే. టెక్స్ట్ బుక్తో పాటు బైబిల్ పెట్టుకొని అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళం మేము. మళ్ళీ ఆడకెళ్ళి మెట్టుగూడకి వెళ్ళిపోతుండే. మెట్టుగూడలో ప్రేయర్ అటెండ్ చేసి ఇంటికి వచ్చినప్పుడు 11 అవుతుండే. కానీ మార్నింగ్ నుంచి ఏది క్యారీ చేస్తుండే? ఇప్పుడు ఇది హల్లెలూయా. when you carry the Bible will carry you with blessings and goodness. Amen. Hallelujah, hallelujah, amen. చూడండి, don't hesitate to carry the Bible. Amen, amen. Okay. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటిది. వేగముగా వీచు బలమైన గాలి వంటిది. దాని ముందు నుంచి చదవమ్మా, చదువు. పెంతెకోస్తు పండుగ దినమున. పెంతెకోస్తు అను పండుగ దినమున. ఏ పండుగ చెప్పండి? పండుగ, నిజమైన పండుగ ఎప్పుడు తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని జీవించినప్పుడు. హల్లెలూయా జీసస్, హల్లెలూయా, ఆమేన్. నువ్వు ఆత్మ పొందుకొని నువ్వు జీవిస్తున్నప్పుడు, నామకర్త క్రైస్తవునికి క్రిస్మస్ ఒకటే పండుగ, ఈస్టర్ ఒకటే పండుగ. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వారికి ప్రతిరోజు పండుగ. చెప్పాలి కదా? హల్లెలూయా. Every day is a festival because the Holy Spirit makes you joy. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కమనా చదవమ్మా. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అందరూ ఒక చోట కూడి ఉండిరి.
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు, అందరు జాగ్రత్త వినండి, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు, చెప్పండి ఏంది? అగ్నిజ్వాలల వంటి నాలుక. ఏమనుంది? అగ్నిజ్వాలల వంటి, చెప్పండి, అగ్నిజ్వాలల వంటి నాలుక. ఏమిటి? అగ్నితో కూడిన నాలుక. అగ్నితో ఉన్న, అంతకుముందు శిష్యులకి అగ్నితో కూడిన నాలుక లేదు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందో అగ్ని జ్వాలల వంటి నాలుక. కిందికి చదవమ్మా. విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కనికి మీద రాలగా. ఇది చాలా జాగ్రత్త. హల్లెలూయా జీసస్, హల్లెలూయా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఆమేన్, హల్లెలూయా. షకరమాందో రోహోసియాల రమాందే. హల్లెలూయా, హల్లెలూయా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద, చెప్పండి, ఒక్కొక్కల మీద. హల్లెలూయా. మీ ఇంట్లో ఒకవేళ మీ నాన్నగారు కర్బూజా చేస్తే కట్ చేసి అందరికి ఏమిస్తారు? ఆ కర్బూజాని ఒక్కొక్క పీస్ ఇస్తారు కదా. ఐస్ క్రీమ్ తీసుకొస్తే అందరికి ఒక్కొక్క పీస్, కేక్ కట్ చేస్తే కేక్ అందరికి ఒక్కొక్క పీస్. దేవుని నాలుక, హల్లెలూయా, దేవుని అగ్ని జ్వాలల ఆ నాలుక ప్రతి ఒక్కల మీద రాలిందంట. హల్లెలూయా. ద ఫైర్ ఆఫ్ టంగ్. Amen, hallelujah Jesus. While I'm preparing this, I'm seeing lot of disturbance around me. నేను ఈ వర్తమానాన్ని సిద్ధపడుతున్నప్పుడు నా చుట్టూ కొంచెం వాతావరణం నాకు ఎదురుగా వస్తుంది. బట్ ఐఎమ్ ప్రైజింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం దేని ద్వారా పోరాడాలి? మనమే ఆత్మతో పోరాడుతున్నాం. ఆత్మ ద్వారా మనం పోరాడుతున్నాం. ఎందుకంటే ఈ వాక్యం మీకు అర్థమైతే సాతాను సిగ్గుతో తల వంచి నీ నుంచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా జీసస్. మన యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు, కానీ ఆత్మ సంబంధమైనవి. బలమైన దుర్గంలను పడద్రోలే శక్తి. నువ్వు ఆత్మలో శక్తి కలిగి ఉంటే నీ మీద వస్తున్నాయి అన్నీ కూడా నిన్ను చూసి భయపడి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. హల్లెలూయా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు చదువునా? నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కల మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. హల్లెలూయా. నువ్వు ఎన్ని రోజుల నుంచి క్రైస్తవుడుగా ఉన్నావో, నువ్వు ఎన్ని రోజుల నుంచి నువ్వు సంఘంలో పెద్దగా ఉన్నావో అది దేవుడు చూడాడు. కానీ ఎంత పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆ ఆత్మ వశమై నువ్వు దేవుని కలిగి దేవుని స్తుతిస్తున్నావు, అది దేవుడు చూస్తాడు. You might be a good, talented person in the church, but if you are not anointed, you will remain talented, but you will not see blessing in your life. Hallelujah. Hallelujah. మరందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ పెంతెకోస్తు రోజున ఏమైందండి? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, ఆ నాలుక డివైడ్ అయిపోయి
హల్లెలూయా. పరిశుద్ధాత్మ అందరి మీదికి ఒక్కటే కొలతతోని కుమ్మరించబడ్డది. హల్లెలూయా. వారిలో ఒక్కొక్కని మీద రాలగా, ఎంతమంది మీద? ఒక్కొక్కని మీద రాలగా, ఒక్కొక్కరి మీద రాలుతున్న కొద్ది ఒక్కొక్కరు ఏమైపోయారు? చెప్పండి. కమనా. హల్లెలూయా జీసస్. ఏమైపోయారు అండి? కమనా. దేవుని శక్తిగా అయిపోయారు. హల్లెలూయా. ఆ 12 మంది ఏమైపోయారంటే వాళ్ళు వీధిలో తిరగానే వాళ్ళని చూసి 100 మంది ఫరారైతుండే. ఎందుకంటే వాళ్ళు బయటకు రాగానే భూమి తలక్రిందలుగా అవుతుండే. When they are walking, they are not walking alone, but the Spirit of God is walking along with them. The power of God is walking along with them. Amen. Hallelujah. మేము రక్షింపబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం, ఇక చాలు, సంఘంలో మంచి పేరు సంపాదించుకున్నాం, సంఘంలో సభ్యత్వం ఉన్నాం అని చాలామంది అలా ఉంటున్నారు. కానీ సాతాను వాళ్ళ మీద భయంకరంగా పనిచేస్తూ వాళ్ళ జీవితంను నాశనం చేస్తుంది. కానీ మనం సాతానును ఓడించాలంటే దేని ద్వారా ఓడిస్తామండి? దేని ద్వారా? కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. We are not wrestling against the flesh, but we are wrestling against the principalities and the rulers of this darkness. ఎఫెసీ 6:12. మనం శరీరాలతో పోరాడుతున్నాం లేము, కానీ వాయుమండలంలో ఉన్న దురాత్మలతో పోరాడుతున్నాం. చదవమా ఏమంది? ఎఫెసీ మనం పోరాడుతున్నది శరీరాలతో. దయచేసి వినండి. మనుషులందరూ మంచోలే. చెప్పండి. మనుషులందరూ మంచోలే. మీ ఇంటి ముంగటోళ్ళు మంచోలే, మీ ఇంటికి వాళ్ళు మంచోలే. కానీ దేవుని ఆత్మ వాళ్ళలో లేదు. వాళ్ళలో ఏముందండి? లౌకిక ఆత్మ. మనం పోరాడుతుంది ఏది? మనం పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోను దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము. 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో మేలుకోగా ఉండు. హల్లెలూయా. దేనితోని? బార్డర్లో ఉన్న సైనికులు దేనితోని గెలుపు పొందుతారు? వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలతో. ఇప్పుడు మనము సాతాన్ని జయించాలంటే మన చేతిలో ఏ ఆయుధం ఉండాలి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం సంఘము గొప్ప సంఖ్య అయితే దేవుడు దాన్ని బట్టి సంతోషపరచబడాడు. కానీ సంఘము ఆత్మ పూర్ణులైనప్పుడు దేవుడు మహిమ పొందుతాడు సంఘం ద్వారా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయుల 5లో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, మీరు మద్యముతో మత్తులై ఉండకూరి కానీ ఆత్మ పూర్ణుడై ఉండు. అంటే బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు బాగా మద్యం తాగిన వాళ్ళకి వేరే కనబడదా అండి?
హల్లెలూయా. బాగా తాగిన అనుకో చెంపగిల్ల అని ఏమనిపించేది, వెనకలికెళ్ళి కొట్టినా ఏమనిపించేది. ఇక్కడ మద్యం తాగిన మత్తులో ఎవరు ఏమన్నా కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మ పూర్ణలో ఉన్నప్పుడు లోకస్తులు నీకు ఏమన్నా నీకు ఏమనిపించేది, మల్లెపూల అక్షంతలు లెక్క అనిపిస్తాయి. చప్పలు కొడదాం హల్లెలూయా. Hallelujah. If you want to live a victorious life, you need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మనం ముందడికి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు నీ హృదయం తేలిక ఉంటుంది. ఆమేన్. ఇంకొకటి చూడండి అన్న, మళ్ళీ అపొస్తలుల కార్యంలోనికి వద్దాం. అపొస్తలుల కార్యాలు 8:12 చదువునానా. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. బాప్తిజం పొందింది. అదే అధ్యాయంలో చూడండి, ఫిలిప్ సువార్త ప్రకటించిన కొలది ఏం చేశారు, వాళ్ళందరూ కూడా సువార్త నమ్మారు అని మేము ప్రభుని నమ్ముకున్నామండి, బాప్తిజం తీసుకున్నామండి, దేవునికి స్తోత్రం. కానీ ఇంకొకటి ఏంది, పరిశుద్ధాత్మను పొందుకొని జీవించుట. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయంలో 14వ వచనం చదువునానా. 8 సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోను అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొందిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. అందరు ఉన్నారండి నాతోని? వాళ్ళు ఏం పొందుకున్నారండి? ఏం పొందుకున్నారు? రక్షణ పొందుకున్నారు, బాప్తిజం పొందుకున్నారు. కానీ అంతకుముందు వాళ్ళకి ఎవరు కూడా చెప్పలే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, పరిశుద్ధాత్మను పొందుకోలేదు వాళ్ళు. కానీ ఇంకా దేవుడు ఒక శక్తివంతమైన పరిచర్య మన ద్వారా జరిగించాలని దేవుడు చూస్తున్నాడు. అక్కడ కూడా దేవుడు శక్తివంతమైన పరిచర్య జరగాలని చూస్తున్నాడు. అది జరగాలంటే ఏంది? వాళ్ళ ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీ సువార్త చెప్పాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళు సువార్త విన్నారు, రక్షింపబడ్డారు. కానీ ఇంకాను వాళ్ళలో ఇంకా కొంచెం కొరత ఉంది. ఏముంది చెప్పాలండి? అందరు ఉన్నారండి నాతోనే? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాళ్ళలో ఏదో తక్కువ ఉంది. మా కొడుకు రక్షింపబడ్డాడండి, బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకా మంచిగా అవుతున్నాడు అని అనుకుంటారు. కానీ బాప్తిజం తర్వాత ఇంకా మురుకుని అవుతాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకేమవుతాడు? ఇంకా పాపంలో పడిపోతుంటాడు కొంతమంది. అవునా లేదా అండి? బాప్తిజం తీసుకుంటే నీ రంగు మారది, నీ రూపు మారది. బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకా వెనకకే పోతుంటారు వాళ్ళు. బాప్తిజంతో ఆగిపోతారు చాలామంది. కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న తర్వాత హల్లెలూయా, నువ్వు జయించేవాడుగా అవుతావు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? నువ్వు జయించేవాడుగా ఉండాలని. చూడండి, అక్కడ రక్షింపబడ్డారు, బాప్తిజం పొందుకున్నారు. తర్వాత పేతురు అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ పేతురు వచ్చి ఏమంటున్నాడు అంటే 14వ వచనంలో, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోను అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. బాప్తిజం మాత్రము పొందిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా.
చేతులుంచగా ఏం పొందుకున్నారంట? ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరి పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? ఏమని చెప్పాను లాస్ట్ వారం? పరిశుద్ధాత్మ అంటే ఏంది? ఒక వ్యక్తి క్రీస్తే. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఆ శక్తిని పొందుకున్నారు వాళ్ళు. మరి యేసే కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఓ హల్లెలూయా జీసస్. ఆయన ఈ మాట చెప్పి ఆ, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండ నిమిత్తురో అవి నిలిచి ఉండని వారితో చెప్పారు. ఇక్కడ చూస్తే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. హల్లెలూయా. యేసే ఏం చేసిండండి? ఏం చేసాడు? ఏం చేసాడు? హల్లెలూయా. అందరు నాతో ఉన్నారండి? హల్లెలూయా. ఆదిలో దేవుడు ఏం చేసిండండి? ఆదంని ఎలా తయారు చేసిండు? నేల మట్టిని తీసుకొని దాన్ని మనిషి ఆకారంగా చేసి దేవుడు ఇక్ అని ఊపిండు. అంటే దేవుడు తన నాసిక రంధ్రాల నుంచి జీవవాయువు ఊదగా ఆ నేల మట్టి ఏమైంది? జీవము లేనిది ఏమైంది? జీవాత్మ అయింది. హల్లెలూయా. మనం కూడా పాపము చేసి దేవుని మహిమను పొందుకోలేకపోయినాము. కానీ ఎప్పుడైతే రక్షింపబడి బాప్తిజం పొందుకున్న తర్వాత మళ్ళీ దేవుని ఆత్మ మనలో ప్రవేశించింది. హల్లెలూయా. ఆదాము పాపంలో పడక మునుపు ఎంత మహిమ కలిగిన శరీరముగా ఉండేనో, తిరిగి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అదే శరీరము మనకిప్పుడు దేవుడు ఇచ్చాడు తన ఆత్మ ద్వారా. Now you are carrying the glorious body. నువ్వు మహిమలో ప్రవేశించలే, ఇప్పుడు నీ శరీరం మహిమలో ఉంది. Hallelujah Jesus. Thank you Lord. Thank you Lord. Hallelujah Jesus. Hallelujah Jesus. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వెళ్తారు, బాగా దాహం అవుతుంది. మీ అమ్మని నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమని అడిగితే వెంటనే ఇస్తుందా? కాసేపు అయినా గడిస్తుందా? గంట సేపు అయినా గడిస్తుందా? చెప్పాలండి. మీరు ఇంటికి వెళ్ళగానే దాహంతో వెళ్తారు. దాహంతో వెళ్ళగానే అమ్మ నాకు చల్లని నీళ్ళు అంటే దాన్ని గ్లాసు నీళ్ళు తీసుకొని ఇచ్చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వేచి ఉన్నాడు. దేనికోసము? మీరు అడిగిన వెంటనే మీలో అందుకే చప్పలు కొడదామని. హల్లెలూయా జీసస్. లూకా సువార్త 11:13 వచనం. లూకా సువార్త హల్లెలూయా 11:13 వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినని. హల్లెలూయా జీసస్. ఎన్నో ఆశలు ఉంటాయండి మనిషికి కదా. కానీ ఖచ్చితంగా నేను చెప్తాను, నువ్వు ఎక్కువ అధికంగా దేని గురించి ఆశపడాలి తెలుసా? పరిశుద్ధాత్మ కోసం. ఎవరైతే పరిశుద్ధాత్మ కోసం ఆశపడతాడో ఆ ఆత్మ నీ ఊహలకు మించిన స్థితిలోనికి తీసుకెళ్తాను. నేను చప్పలు కొడతాం. హల్లెలూయా జీసస్.
నువ్వు పరిశుద్ధాత్మలో ఉండగలిగితే ఇక నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. ప్రియుడా, నీ ఆత్మలో నువ్వు వర్ధిల్ల కొలది నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యం కాదు బిడ్డ, వరదిల్లుతూ, చెప్పండి, వరదిల్లుతూ సౌఖ్యంగా ఉంటావు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్, ద నేచర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈస్ టు మేక్ యూ ప్రోగ్రెస్, నాట్ టు రిగ్రెస్ యూ. ఆమేన్. హల్లెలూయా జీసస్. పరిశుద్ధాత్మ ఒక పని చేసే విధానం ఏంటంటే నిన్ను ముందరికి తీసుకెళ్లాలని ఆలోచిస్తుంది, కానీ నిన్ను వెనుకలు తీసుకెళ్లాలని ఆలోచించాలి. అందుకోసం సాతాను చాలా మందిని ఆ ఆత్మ పొందుకోకుండా వాళ్ళని అభ్యంతరపరుస్తూ దూరంగా తీసుకెళ్తుంది. కానీ పరిశుద్ధాత్మలను పొందుకొని, చూడండి ఏముందండి లూకా సువార్త 11వ అధ్యాయంలో, నువ్వు దేవుని పరిశుద్ధాత్మను అడిగితే దేవుడు ఏం, పరలోకమందు మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా, పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో అది నీకు ఏమిస్తుందండి? శక్తినిస్తుంది. డబ్బులు ఇట్లా పైకి నుంచి రాదు, కానీ డబ్బులు సంపాదించడానికి నీకు శక్తినిస్తుంది. నాకు ఇష్టమైన వాక్యం అండి, ద్వితీయోపదేశ కాండం 8:18 వచనం. ద్వితీయోపదేశ కాండం 8:18 వచనం ఎప్పుడు నాకు ఈ వచనము నన్ను బలపరుస్తుంటుంది. ద్వితీయోపదేశ కాండం 8:18 వచనం. ద అనాయింటింగ్ ఆఫ్ కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొని, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం, కిచెన్లో పోగానే నేను నా కిచెన్లో సామాన్ అడగకపోతే నేను ఎవరిని జ్ఞాపకం చేసుకోను. ఎవరిని జ్ఞాపకం చేస్తా? నా పర్సులో డబ్బులు లేకపోతే ఎవరిని నేను జ్ఞాపకం చేసుకొని, ఎవరిని జ్ఞాపకం చేస్తా? ఎవరిని? నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనుము. ఏలే అనగా నీ పితరులతో అనగా అబ్రహాముతో, ఇసాకుతో, యాకోబుతో ప్రమాణము చేసినట్టు. ఎందుకంటే అబ్రహాము ఎవరి దగ్గర చేయి జాపలే, ఇసాకు ఎవరి దగ్గర చేయి జాపలే, యాకోబు ఎవరి దగ్గర చేయి జాపలే, యోసేపు ఎవరి దగ్గర చేయి జాపలే. కానీ యోసేపు అందరిని పిలిచి తినబెట్టి పంపించిండు. ఎందుకంటే యోసేపులో ఆత్మ ఉందని సొంత అన్నదమ్ములు గ్రహించలే, కానీ ఫరో రాజు గ్రహించిండు యోసేపులో ఆత్మ ఉందని. గొప్ప విషయం అండి, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మీలో ఉన్న ఆత్మ అన్యులు గ్రహిస్తారు. ఈయన పొద్దున ప్రార్థన చేసుకొని నేను గ్రౌండ్ వైపు వెళ్తున్నా. గ్రౌండ్ వైపు వెళ్ళని ఒక పెద్ద మనిషి 40 ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు అతను. ఆయన నన్ను చూడగానే ఆగిపోయి, ఆయన ముస్లిం సోదరుడు, 40 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. ఆయన నన్ను ఏమంటున్నా అంటే, నా కొడుకు కోసం ప్రార్థన చేయాలన్నట్టు. నన్ను చూడగానే ఆగిపోయాడు, తన బాధ చెప్తున్నాడు. ఎందుకంటే when anointing of the Holy Spirit inside of you, people recognize the divine glory upon his life. Hallelujah, Jesus. జోసెఫ్ మీద దేవుని ఆత్మ ఉంది. ఆత్మతో పాటు దేవుని దయ, దేవుని కరుణ తన మీద ఉంది. కాబట్టి రాజు భయపడిపోయాడు యోసేపుని చూసి. Hallelujah, Jesus. Come on, receive, Raju. Very powerful teaching this is. Very good. You stick to chair. Receive this. When you spend time with the Holy Spirit, you'll become highly intelligent. Hallelujah, Jesus. ఎక్కడ అయిపోయినామమ్మా? తన నిబంధనను నీతి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుటకు మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. అందరూ ఉన్నారండి? ఏమనుంది అక్కడ? మీరు భాగ్యం సంపాదించుటకు మీకు సామర్థ్యము కలుగజేయువాడు. సామర్థ్యము. ఇంగ్లీష్లో ఏముంటాయంటే, the anointing of God will give you the ability
అనాయింటింగ్ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకము నీకు శక్తి సామర్థ్యం ఇస్తుంది ఉద్యోగం చేయడానికి, భాగ్యం సంపాదించడానికి. హల్లెలూయా. ఇంట్లో కూర్చొని దేవాలను ధనవంతు చేయమని చేయడు దేవుడు. నువ్వు పని చెయ్యు, నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా జీసస్. సాందేరి కలరాబాషకత. ఆమేన్. మొదటి కొరింథీ పత్రిక 14:2. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడునో గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అందరు నాతో ఉన్నారండి? హల్లెలూయా. ఐమ్ ఎండింగ్. నేను ముగించేస్తాను. భాషలతో మాట్లాడేవాడు ఏమైంది? ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు కదా శక్తిని పొందుకుంటావు. ఆ శక్తి నీకు వాక్ శక్తి ఇచ్చిన కొలది నువ్వేమైతే భాషలు మాట్లాడుతుంటావు. నువ్వు భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఇంట్లో భాషలు మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో. హల్లెలూయా. కార్లో ఇంజన్ ఆయిల్ పోస్తామండి. ఆ ఇంజన్ ఆయిల్ పోగానే ఆయిల్ ఎక్కడికి పోతుంది, ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ తిరుగుతూ లూబ్రికేట్ ఇస్తుంటుంది అక్కడ, అంటే కరకర సౌండ్ రాకుండా. హల్లెలూయా. నువ్వు భాషలో మాట్లాడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏదైతే అవసరమో అది దేవుడు ఇస్తూ ఉంటాడు నీ జీవితంలో. గట్టిగా కొట్టండి. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. హల్లెలూయా జీసస్. సో when sometimes మీకు తెలియదు ఏం ప్రార్థన చేయాలో. హల్లెలూయా. దేవా నాకు ఇల్లు అంటే ఇల్లు ఇయ్యాడు. నువ్వు భాషలు మాట్లాడు రబషతారు బరో కోసం, కానీ దేవుడు ఆ చోట కాదు ఇంకా వేరే చోట తీసుకుపోయి అక్కడ ఇల్లు ఇస్తాడు నీకు. హోలీ స్పిరిట్, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్రేయర్. ఇప్పుడు నేను మీతో మాట్లాడేది దేవుడు వింటుండే, ఇంకా ఎవరు వింటున్నారు చెప్పాలండి? గట్టిగా చెప్పండి. సాతాను కూడా వింటుంది. సాతాను కూడా చాలా కువిక్తి, చాలా స్మార్ట్ వాడు, క్లెవర్ వాడు. అందుకోసం దేవుడు ఏదైతే నీ గురించి ప్రణాళికలు నిర్ణయించి పెట్టాడో వానికి తెలియకుండా ఉండాలంటే నువ్వు ఆత్మపూర్ణుడై ఆత్మలో ప్రార్థించే అనుభవంలో ఉండాలా. హల్లెలూయా. పద్నాలుగు చదువునాను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు బలవంతంగా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అంతకుముందేమో నేను మొదటి కొరింథీ 14:2 ఏముంది? నువ్వు భాషల్లో ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నావు? దేవుని స్తుతిస్తున్నావు. అది కూడా ప్రేయింగ్ టు గాడ్, దేవుని ఆరాధిస్తున్నావు. అది ఉన్నతమైన స్తుతి దేవునికి. 14:14 ఏముంది ఇక్కడ? నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు. నా మనస్సు ఫలవంతంగా ఉండదు. నా మనసు
నీ మనసుకి ఏం తెలియదు భాషలో మాట్లాడుతున్నప్పుడు. షాలా రబాందరి కల రమా సొతోరోబోరో కొరియార నమాందేరి రబరా. నీ మనసుకి ఏం తెలియదు, కానీ నువ్వు ఎక్కడ ఫలభరితమవుతున్నావు? నువ్వు ఆత్మలో. నీ సొంత ఇల్లు భౌతిక లోకంలో లేదు, ఆత్మలోకంలో ఉంది. ఆమేన్. నీ ఉద్యోగము గవర్నమెంట్లో లేదు, ఆత్మలోకంలో ఉంది. ఆత్మలోకంలో ఉన్న ఆశీర్వాదంలో ఆత్మ ద్వారానే పొందుకోగలుగుతాను. మిస్టరీస్ టుడే ఐఎమ్ టీచింగ్ యూ. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మర్మాలు నీకు చూపెడతాడు. నేను మార్నింగ్ దేవుడు స్తుతిస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఇంటర్వ్యూ పోయినప్పుడు నాకు తెలియదు ఏం మాట్లాడాలి. అక్కడ ఏం చేస్తుండే, రిబా లకత రబా షొతోరబా అని పోతుండే. ఆ టైంకి దేవుడు ఏమిస్తుండే. ఒకసారి నేను విజయవాడలో రైల్వేస్లో ఉన్న, అక్కడ ఒక హెచ్ఓడి ప్యాథాలజిస్ట్ ఒక సెల్ని ఫోకస్ చేసి పెట్టిండు అక్కడ. ఆ సెల్ని ఏ సెల్లో చెప్పాలని అందరినీ క్వశ్చన్ వేసిండు. అక్కడ అందరిని చూడమన్నాడు, చూసి వెళ్ళిపోమన్నాడు, కానీ ఎవరు చెప్పొద్దు అన్నారు. ఒక్కొక్కరు రాయాలన్నాడు. అందరు సీనియర్స్ అందరు కూడా చూసిర్రు, రాసిర్రు, వెళ్ళిపోయారు. ఇక నాది వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? నేను జూనియర్ అక్కడ విజయవాడ రైల్వేస్ ల్యాబ్ సూపరింటెండెంట్. సెల్ని చూసిన, హోలీ స్పిరిట్ని వింటున్నా, హల్లెలూయా. రాసిన, అందరు తప్పు చెప్పిన కరెక్ట్ చెప్పిన, చప్పలు కొడదాం, హల్లెలూయా. దట్ ఈస్ సికిల్ సెల్. మన ఎర్ర రక్త కణాలు అనీమియా, సికిల్ సెల్ అనీమియా అంటారు. సికిల్ కొడవేల ఆకారంగా ఉంటుంది. ఆ కొడవేల ఆకారంగా ఉంది సికిల్ సెల్ సార్ అన్న. వెరీ గుడ్ సుజాన్ అన్న, హల్లెలూయా. అంటే సంఘంలో కాదు నువ్వు వృద్ధి పొందేది, ఆత్మ కలిగి ఉంటే నువ్వు భౌతికంగా బయట కూడా దావీదు వలె వృద్ధి పొందుతావు. కమానా, హల్లెలూయా జీసస్, హల్లెలూయా. The Holy Spirit enables you to reach highest. When you make Holy Spirit your partner, your position is not beneath, your position is above. నువ్వు హోలీ స్పిరిట్ని ఎప్పుడైతే పార్ట్నర్గా కలిగి ఉంటావో నువ్వు కింది వానుగా ఉండవు, కానీ పై వానుగా ఉంటావు. ఎన్నో అనుభవములు నా జీవితంలో నేను చూస్తాను అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఇంటర్వ్యూ పోయేటప్పుడు ఎవరున్నారా నీ పార్ట్నర్? అందరు నకల్ చిట్లు పెట్టుకుంటే నకల్ చిట్లు అవసరం లేదు. అందుకోసం హోలీ స్పిరిట్తో కమ్యూనియన్ కలిగి ఉంటే ఆయన ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. టుడే చర్చ్ ఇస్ నెగ్లెక్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమె మొదటి కొరింథీ పత్రిక అదే 16-17 వచనం చదువునా? మొదటి కొరింథీ పత్రిక 14-16 వచనం చదువు. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడేలాగు పలుకును. నీవైతే బాగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. ఇప్పుడు నేను బిర్యానీ తినుకుంటా, హల్లెలూయా. ఇప్పుడు అరుణ్ ఆకలితో వచ్చిండు. అరుణ్ అట్లనే ముంగడ కూర్చొని నేను బిర్యానీ తింటే ఎవరు కడుపు నిండుతుంది? జల్లి నేను ముగిస్తున్నానండి. నేను మళ్ళీ ఆఖరితో అలమటించేవాడు ఎవరు కదా? తినని వారు. తింటున్నవారు ఏంది, అబ్బా బిర్యానీ ఏం టేస్ట్ ఉంది అని తినుకుంటూ ఆనందిస్తుంటారు. కానీ ఆకలితో ఉన్నవారు ఏడుస్తుంటారు.
నువ్వు ఆత్మతో సంబంధం కలిగి ప్రార్థన చేసినప్పుడు నువ్వు క్షేమాభివృద్ధి పొందుతుంటావు. ఆత్మ లేని వారు ఏమవుతారండి? నిరుత్సాహంతో ఉంటారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకొని నిన్ను నిరుత్సాహపరిచే ఆత్మ దూరమవును గాక. అందరం లేచిన పడదాం. హల్లెలూయా జీసస్. అందరం లేచిన పడదాం. హల్లెలూయా, హల్లెలూయా జీసస్. నౌ గాడ్ ఈజ్ వెరీ క్లోజ్ టు us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకాలని ఆశపడుతున్నాడు. మరి ఆ వచనం నేను చూపెట్టాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1-2 వచనాలు చూపెట్టాను. ఆ దినం పెంతెకోస్తు దినం ఏమైందండి? వాళ్ళు ఉన్న చోటున పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చింది కదా. మరి ఆ నాలుక కదా, ఆ నాలుక విభజించబడి ఒక్కొక్కళ్ళ మీద రాలిందంట ఆత్మ. ఒక్కొక్కళ్ళ మీద వచ్చిందంట ఆత్మ. పొందుకోగానే ఆ రాలగానే ఆత్మ వాళ్ళ మీదకి రాగానే వాళ్ళు ఏమైనారండి? శక్తిని పొందుకున్నారు. ఆ శక్తి వాళ్ళకి సామర్థ్యం ఇచ్చింది భాషలు మాట్లాడాలి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఖచ్చితంగా నేనైతే నమ్ముతా అండి, చర్చ్లో 1000 మంది ఉండి పరిశుద్ధాత్మ లేకపోతే చర్చ్ కాదు అది. నాకు 1000 మంది సంఘం ఉందండి నేను అని మనము గర్వపడతాం. ఇక్కడే మాదిగా దేవుడు అయితే గర్వించాడు. కానీ చర్చ్లో ఒక 100 మంది ఉండండి, 50 మంది ఉండండి, కానీ ఆత్మ పొందుకొని ఆత్మ పూర్ణులై ఉన్నప్పుడు ఆ దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టుడే వాట్ వీఆర్ క్యారింగ్, మనం ఏది కలిగి మనం నడుస్తున్నాం? మనం ఒక్క ఆత్మను సంపాదించలేకపోతున్నామంటే మనం ఆత్మ పూర్ణం మనం. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మ నీకు ఏమి ఇస్తుందండి? ప్రేరేపణిస్తుంది. పరిశుద్ధాత్మ నీకు నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ పరిశుద్ధాత్మని పక్క పెడుతున్నామేమో. మనం ఆ పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలనుకుంటున్నాడు కదా. ఒక కుమారుడు తండ్రిని రొట్టెని అడిగితే ఆ రొట్టెకు బదులు ఏమిచ్చిన? రాతినిచ్చిన. చేపను అడిగితే పామునిచ్చిన. ఈ భౌతికమైన తల్లిదండ్రులు అంత శ్రేష్టమైన ఇవ్వాలని కోరితే ఆ పరలోకమా తండ్రిని పరిశుద్ధాత్మను అడిగితే ఎంతో ఎంతో ఎంతో. హల్లెలూయా, కమ్ ఆన్. ఒకసారి అందరం అడుగుదాం, దేవా నన్ను దర్శించండి, నన్ను దర్శించండి. హల్లెలూయా జీసస్. అందరు హల్లెలూయా జీసస్. నన్ను నూతనంగా దర్శించండి. హోలీ స్పిరిట్, దిస్ మార్నింగ్ రియలీ నేను కొంచెం